మరి ఆమె యెహోషువ సైనికుల్ని కాపాడినందుకు దేవుడు ఆమె కుటుంబాన్ని అంతటినీ కాపాడాడు. అది దేవుని కార్యము. అలాగే దేవుని కార్యాలు ఎలాగుంటాయి అనంటే, ఇదే పట్టణంలో అంటే ఈ యెరికో పట్టణంలోనే ఇప్పుడేమో యెహోషువ టైంలో ఒక కార్యం జరిగింది. ఇంకొక కార్యం ఎప్పుడు జరిగింది అనంటే ఎలీషా టైంలో జరిగింది. ఎలీషా టైంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం చదవండి, బిగ్గరగా చదవండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. పిల్లలు గమనించండి, ఇక్కడ విషయం ఏంటి అనంటే, యెరికో పట్టణంలో ఉన్న భూమి అంతా నిస్సారమైపోయింది. సారము లేని నేల అంటే పంటలు పండవు, అలాగే కూరగాయలు పండవు, ఈ వరి గోధుమలు ధాన్యం పండదు, అలాగే ఆకుకూరలు కూడా పెద్దగా పండవు. అందువలన ఆ నేల వలన, ఆ భూమి వలన ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. పంటలు లేని భూమి, అలాగే కూరగాయలు లేకుండా, ఆకుకూరలు పండకుండా ఇక ఆ నేల వలన ఏంటి ప్రయోజనం? మరొకటి, ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ త్రాగటానికి కూడా నీళ్ళు ఉపయోగపడలేదు. త్రాగటానికి కూడా నీళ్లు ఉపయోగపడలేదు. అంటే నీళ్లు త్రాగటానికి ఉపయోగపడలేదు, అలాగే పంటలు లేవు, నిస్సారం అయిపోయింది. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నారు. ఇందాక మీకు చెప్పింది యెరికో పట్టణమే, కానీ రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకోవటం, ఆమె పట్ల దేవుడు కార్యం చేయటం చూసాం. ఇక్కడ పట్టణం అదే, సేమ్ టౌన్, యెరికో పట్టణమే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఎలీషా టైంలో ఏం జరుగుతుంది? 19వ వచనం మరలా చూడండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. గమనించండి, ఇక్కడ క్రియ కార్యము. మీకు ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివినప్పుడు క్రియ ఏమిటో కార్యం ఏమిటో మీకు అర్థమై ఉండాలి. క్రియ అంటే ఏమిటి అనంటే, ఈ శిష్యులైన వారు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నేల నిస్సారంగా ఉందని చెప్పారు. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, మీరు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అన్నాడు. ఎంతండి? ఏం తీసుకురమ్మన్నాడు? ఉప్పు. చెప్పండి అందరూ, ఉప్పు. అదేంటో కానీ మానవుడండి పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు ఉప్పు తినని రోజు ఉండదు అసలు. ఏదన్నా ఒకరోజు ఉప్పు మానేసారా అనంటే, నువ్వు ఉప్పు మానేయటం అసలు జరగని పని. అది దేవుడు అలా రాసి పెట్టాడు మనకు. నువ్వు టీ త్రాగకుండా అన్నా ఉండొచ్చు,
లేకపోతే ఇంకా నీకు ఇష్టం లేనిది ఏదైనా తినకుండా ఉండొచ్చు, కానీ ఉప్పు మాత్రం ప్రతి దానిలో, చివరికి నువ్వు ఒక చట్నీ తింటున్నావంటే దానిలో ఏం పడింది? ఉప్పు పడిపోయింది. కాబట్టి ఉప్పు ప్రతి ఒక్కళ్ళం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఉప్పు తింటానే ఉంటాం. ఇప్పుడు ఎలీషా గారు అన్నాడు, ఆ ఉప్పు తీసుకొని రండి. దీని కాస్ట్ ఎంత? ఉప్పు రేట్ ఎంత అండి? బంగారం రేట్ ఎక్కువ, ఉప్పు రేట్ ఎక్కువ? చూడండి, చాలా సింపుల్. దేవుడు అడిగేది సింపులే. ఆ ఉప్పు తీసుకురండి అని అన్నాడు. ప్రియులారా గమనించండి, ఉప్పు తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళటం అనేది క్రియ అయితే, దేవుని కార్యం ఏంటి అనంటే ఆ ఉప్పు ఆ నీటిలో వేసి ఆ నీటి ఓటలో నిస్సారం పోయి ఆ భూమి మంచిగా మారిపోయింది. అది దేవుని కార్యము. హల్లెలూయా. చూసారా, నిస్సారమైనటువంటి నేల సారవంతంగా మారిపోయింది. కారణము అక్కడ ఉప్పు వేశారు. ఉప్పు అనేది క్రియ అయితే, అంటే అది తెచ్చారు, ఎలీషాకి అందించారు. అది ఉప్పు అనేది క్రియ అయితే, దేవుడు ఆ నేలలో, ఆ భూమిలో ఉన్న నిస్సారమైన స్థితిని, ఆ మరణకరమైన పరిస్థితులన్నిటినీ మార్చివేశాడు. కావున ప్రభునంతులేరా, దేవుని కొరకు నీవు ఏదో ఒక క్రియ చేయాలి. నువ్వు దేవుని పనిని ఏది చేయకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. నువ్వు ఒక కార్యం చేయాలి. ప్రభు ఏమన్నాడు? మీలో ఎవరైనా ఉగ్గినుడు చన్నీళ్ళు నా శిష్యులకు, నా అపోస్తులకి, నా శిష్యులకి ఇస్తే మీరు దాని ఫలం పోగొట్టుకొనరు అని చెప్పాడు కదా. ఉగ్గినుడు చన్నీళ్ళు ఇవ్వండి, మీకు ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంచెం ఉప్పు తీసుకొచ్చారంతే. ఆ ఉప్పు తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే ఆ ఉప్పు ద్వారా ఎరికో పట్టణంలో నీళ్ళన్నీ మారిపోయినాయి. అయితే విషయం ఏంటంటే, ఈ ఎరికో అనే పట్టణం ఇప్పటికీ ఉంది, ప్రపంచ మ్యాప్లో ఉంది. ఇప్పటికీ ఆ ఎలీషా గారు చేసిన ప్రార్థన ద్వారా ఇన్ని 100,000 సంవత్సరాలు మంచినీళ్ళే ఉన్నాయండి ఎరికోలో. అంతకుముందు ఉప్పు నీళ్ళు ఉండేయంట ఆ పట్టణంలో. ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత మంచినీరు వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎరికోలో మంచినీళ్ళే ఉంటా ఉన్నాయి. అది దేవుని కార్యము, దేవుని కార్యం. కావున ఇక్కడ క్రియ, శిష్యులు ఉప్పు తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే అది క్రియ అయితే, దేవుని కార్యము ఆ భూమి నీటి ఓట అంతా మారిపోయింది. అది దేవుని కార్యము. కావున ప్రభునంతులారా, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఏం చూసామండి? ఇప్పుడు మనం మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూసారా, దేవుడు అనంత జ్ఞానియగువాడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంటే మన క్రియలను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. మన క్రియలను పరీక్షిస్తాడు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు? దేవుని పనిని ఏం చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు? అలాగే దేవుని కార్యాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత భారం తీసుకుంటున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఈ క్రియలు నీలో ఎంత ఉంటాయో వాటిని బట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ హన్నా అంటూ ఉంది, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూసాం. ఆ 5,000 మందికి రొట్టెలు పంచిన సమయంలో ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇవ్వటము క్రియ అయితే, వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించి వాటిని 5,000 మందికి పంచటం అనేది దేవుని కార్యము, దేవుని కార్యము. అలాగే రాహాబు యెహోషువ సైనికుల్ని, వారిని తన ఇంటిలో పెట్టుకొని
ఆ పట్టణస్థులు ఎవరు హాని చేయకుండా కాపాడటము రాహాబు చేసిన క్రియ, రాహాబు చేసిన పని అయితే ఆ పట్టణాన్ని దేవుడు యెహోషువ సైన్యానికి ఇచ్చినప్పుడు రాహాబును తన కుటుంబీకులందరినీ కాపాడటము, సజీవులుగా బ్రతికించటం అనేది దేవుని కార్యము, దేవుని కార్యము. అలాగే ప్రియులరా, ఇంకొక మాట చూద్దాము. యెరికో పట్టణంలో ఎలీషా గారు చేసిన అద్భుతాన్ని కూడా చూసాం. ఆ భూమి నిస్సారంగా ఉంది, అయితే కొంచెం ఉప్పు తీసుకురండి అని అన్నాడు ఎలీషా గారు. ఉప్పు తీసుకురావటం వారు చేసిన పని అయితే ఆ భూమిలో ఉన్న నిస్సారం పోగొట్టి మంచిగా మారటం అనేది దేవుని కార్యము. ఇక్కడ చూడండి, మనుషులు చేసిన పనులు చిన్న చిన్నవే, కొంచెం కొంచెమే, కానీ దేవుడు చేసే కార్యాలు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీవు చిన్న ప్రయత్నం చేయి. దేవుని పని ఏమీ చేయకుండా ఉండొద్దు. అసలు నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేను, నా వలన కాదు అన్నావంటే దేవుని కార్యాలు కూడా నీకు ఏమీ జరగవు. అసలు నీవు దేవుని పనిని చేస్తూ ఉండాలి. హన్నాలాగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుని కార్యం నీకు జరుగుతుంది. రాహాబులాగా దేవుని బిడ్డల్ని కాపాడుతూ దేవుని బిడ్డలతో ఉంటూ ఉండు, దేవుని కార్యం నీకు జరుగుతుంది. రాహాబులాగా తన ఇంటి వారందరినీ నువ్వు రక్షించుకుంటావు. ఆ జన సమూహంలో ఉన్న చిన్న పిల్లవాళ్ళలాగా ఆ పిల్లవాడి దగ్గర ఉన్న ఆ రొట్టెలు, ఆ చేపలు దేవునికి ఇచ్చినట్లుగా నీకున్నది దేవునికి ఇస్తా ఉండు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నీవు క్రియ జరిగిస్తే నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తాడు. అలాగే యెరికో పట్టణంలో ఉన్న ఎలీషా శిష్యులు ఉప్పు తీసుకొని వచ్చారు. ఆ ఉప్పు ద్వారా భూమిలో సారము వచ్చింది. నువ్వు కొంచెం ఉప్పిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప సారమును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇవి దేవుని కార్యాలు. ఇంకా చూడండి, దేవుని కార్యాలు, మన క్రియలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ మన క్రియలు ఏమిటో, కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 43 నుంచి చూద్దాం. మీలో ఉండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఇక్కడ గమనించండి, మన క్రియ ఏమిటి, దేవుని కార్యం ఏంటి? ఇక్కడ చూస్తే 43వ వచనంలో చూస్తే, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. దీనిలో క్రియ ఏమిటి, కార్యం ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి కదా ఈ సెంటెన్స్లో. క్రియ ఏమిటి, మనం చేయాల్సిన పని ఏంటి, దేవుడు చేసే పని ఏంటి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? పరిచారము చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ప్రభునంతులారా, నీవు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేస్తాడు? నీవు గొప్పవాడుగా మారతావు. ఆమేన్. ఇక్కడ మీకు పిల్లలు ఉన్నారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు, హై స్కూల్లో చదువుతున్న వాళ్ళు. మీ పిల్లల్ని ఈ ఆరాధనకి కొంచెం ముందుగా పంపించండి. మీతో పాటు తెచ్చుకోవటం కాదు, వాళ్ళని ఒక అరగంట ముందుగానే పంపించండి. దేవుని పనిని చేయటం వాళ్ళకి నేర్పుదాం. మీరు పంపిస్తే వాళ్ళకి దేవుని పని ఎలా చేయాలో నేర్పుతూ ఉంటాం. ఇక్కడ కొంచెం మీటింగ్ అరేంజ్మెంట్స్కి కొన్ని పనులు ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్న సహోదరులకి చాలటం లేదు, ఇంకా కొంతమంది అవసరం. ఒక కొంచెం ముందుగా, పెద్దవాళ్ళైనా మీరు కూడా కొంచెం ముందుగా వచ్చి దేవుని పరిచర్య చేయటం నేర్చుకోండి. దేవుని పనిని మనం చేస్తూ ఉండాలి. ఆ క్రియ, ఆ పని నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవుని పని చేయగా ఆ తర్వాత నువ్వు దేవునికి గొప్పవాడుగా మారతావు. గొప్ప
తల్లివిగా, గొప్ప తండ్రివిగా, గొప్ప వ్యక్తివిగా మారుతావు. ఆమేన్. అందరూ ఒక్కసారి ఆమేన్ అనండి. అలాంటివి మా జీవితంలో జరుగునుగాక అని చెప్పండి. ఆమేన్. ఏం చేయాలి? ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? పరిచర్య చేయాలి. దేవుడు చేసే పని ఏంటి? గొప్పవారుగా మనల్ని చేస్తాడు. మీరు గమనించండి, హన్నా జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. అది ఆమె చేసిన పని. దేవుడు ఏం చేశాడు? ఆమెకు సమూయేలు అనే బాలుని ఇచ్చాడు. అది దేవుడు చేసిన కార్యం. ఈమె మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. దేవుని కార్యం ఏంటంటే సమూయేలుని ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు జీవితంలో చూద్దాం. సమూయేలు మొట్టమొదట ఎక్కడ పెరిగాడు? దేవుని మందిరంలో పెరిగాడు. దేవుని మందిరంలో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య చేయటం అంటే ఓడవటం, ఈ పట్టాలు వేయటం, ఈ కర్టన్స్ కట్టడం, అలాగే ఆ సేవకుడికి ఏం కావాలో ఆయనకు అందించటం, ఆ సేవకుడు ఏదన్నా చెబితే చేయటం, ఇవన్నీ సమూయేలు నేర్చుకున్నాడు. అంటే సమూయేలు చేసిన పని పరిచర్య చేశాడు. ఆ తర్వాత సమూయేలు ఏమయ్యాడు? గొప్పవాడుగా, ప్రవక్తగా మారిపోయాడు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా మారిపోయాడు. మనం చిన్న పని చేస్తే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈ సీక్రెట్ నువ్వు గ్రహించాలి. ఈ సీక్రెట్ నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధిలో ఉన్న నేను కూడా ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి. నేను ఏం చేయను, నా వలన ఏమీ కాదు అని అనుకుంటే దేవుడు కూడా అంటాడు, నీ కొరకు నేను ఏం చేయగలను? నువ్వు నా కొరకు ఏం చేయట్లేదు కాబట్టి నీ కోసం నేనేం చేయలేను అంటాడు. ఏముంది అక్కడ? నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. హన్నా ప్రార్థన చేసింది. ఒక స్త్రీగా ఆమె అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు, ప్రార్థన చేసింది. దేవుడు కార్యం చేశాడు. ఓ సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుని మందిరంలో పడి ఏడవటం నేర్చుకో, కన్నీరు గార్చడం నేర్చుకో. దేవుని సన్నిధిలో హన్నాలాగా రోదన చేసి ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వు ఆ పని చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అలాగే నీ పిల్లలు దేవుని పని చేయటం నేర్చుకుంటే ఆ పిల్లల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. అదేమి ఇక్కడ మనం చదువుతున్నాం, 43వ వచనం చదవండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. నువ్వు ప్రముఖుడుగా ఉండాలి అనంటే నువ్వు దాసుడుగా ఉండాలి. మన పని ఏంటంటే దాసులుగా ఉండటం, పరిచర్య చేయటం. దేవుని పని ఏంటంటే గొప్పవారుగా చేస్తుంది, ప్రముఖులుగా చేస్తుంది. నీకు క్రియలు కనబడితే నీలో దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. మరి నువ్వు ఇలా సిద్ధపడతావా? దేవుని కొరకు ఎలాగో నేను ప్రభా నీ కొరకు ఖచ్చితంగా చేస్తాను అని దేవుని కొరకు సిద్ధపడతావా? ఒక చిన్న ఉదాహరణ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు, అది కూడా చెబుతాను. అది ఎక్కడ అంటే మార్కు సువార్తలోనే ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం. ఆయన కానుక పెట్టెలో డబ్బులు వేయుట, కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమిటి అనంటే, ఒక బీద విధవరాలు, తనకు ఏమీ లేదు, ఆమెకు ఉంది 2 కాసులు. ఈ రోజుల్లో మనం రూపాయి అని ఎలా అంటున్నామో, ఆ రోజుల్లో డబ్బుల్ని కాసులు అనేవాళ్ళు. 2 కాసులు.
ఆ 2 కాసుల్ని కానుక పెట్టిలో వేసింది. అంటే ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న పని చేసింది. వెంటనే ప్రభు అన్నాడు, ఆమెను ఉన్న వాళ్ళందరికంటే హైలైట్ చేశాడు అక్కడ దేవుడు. ఈమె అందరికంటే గొప్ప పని చేసింది అని ఆమెను ఘనపరిచాడు, ఆమెను గొప్పగా చేశాడు దేవుడు. ఒక చిన్న ప్రయత్నం, 2 కాసులు కానుక పెట్లు వేసింది. దేవుడు మీ అందరికంటే ఈమె గొప్పది అని ఆ భేద విధవరాల్ని హైలైట్ చేశాడు. అది దేవుని కార్యము. కావున ప్రభువునందు పిల్లరా, ఈ బైబిల్లో ఉన్న విషయాలు మనం చూసాం, కానీ ఈ రోజున మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. నీవు ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అనగా నువ్వు దేవుని పరిచర్య చేయాలి. నువ్వు ఒక ప్రముఖుడుగా మారాలి అనగా నీవు దాసుడుగా మారాలి. మన ప్రయత్నం ఒకటి చేయాలి. నువ్వు దేవుని పరిచర్య చేయాలి, అది నీ ప్రయత్నం, నీ పని. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళతాడు, అది దేవుని కార్యము. మరి అలాగ మనం సిద్ధపడదామా? రాహాబు యెహోషువ సైనికుల్ని రక్షించింది, తన కుటుంబం అంతటినీ కాపాడుకున్నది, అది దేవుని కార్యం. మనందరి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగునుగాక. మనందరి కుటుంబాలలో దేవుని కార్యాలు జరుగునుగాక. మన సంఘములో దేవుని ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఆమేన్. కావున ప్రియులారా, మెసేజ్ స్టార్ట్ చేస్తూ మీకు ఒక మాట చెప్పాను. అదేమిటంటే, ఆరాధనలో సంఘం అంటే మనం పట్టాలు వేసుకోవటం, చైర్లు వేసుకోవటం, మైకులు పెట్టుకోవటం, వాక్యం చెప్పుకోవటం, అందరం పలకరించుకొని వెళ్ళిపోవటం, ఇదంతా మన సైడే జరిగితే అది సంఘము కాదు, అదొక ప్రోగ్రాం. మనమే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్యం చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అది ఒక ప్రోగ్రాం, అది ప్రేయర్ కాదు. అది ఏదో ఒక సభ లాంటిది, అది సంఘం కాదు. సంఘం అంటే అర్థం ఏంటంటే, మనం ఒక పని చేయాలి, చిన్న పని చేయాలి, దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేయాలి. ఆ వాక్యం ఏమిటి చదవండి? ఆ వాక్యం ఏంటి? మీకు క్షేమమగుగాక, భయపడకూడదు. దేవుని కార్యాలు జరగాలి, అది సంఘం అంటే. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. నీకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి, నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి, నీకు ప్రమోషన్ రావాలని అనుకుంటే ప్రమోషన్ రావాలి, రెంట్ హౌస్లో నుండి సొంత ఇంటిలోకి వెళ్ళాలి, నీకు అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి వెళ్ళాలి. మన సంఘములో ప్రతి కుటుంబము క్షేమాభివృద్ధి కలగాలి, దేవుని కార్యాలు జరగాలి. అది అది అలాగూ దేవుని కార్యాలు జరగాలి అనంటే నీలో క్రియలు జరగాలి. నీవంటూ దేవుని కొరకు ఏదో ఒకటి, ఇప్పుడు మన వాక్యంలో విన్నట్లుగా ప్రార్థనన్నా చెయ్యి, ప్రయాసపడు, పరిచర్య చెయ్యి, దాసుడుగా ఉండు, లేదా దేవుని మందిరంలో పడి ప్రార్థన చెయ్యి. మీటింగ్స్ లాంటివి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగినంత పనిని నువ్వు చెయ్యి, నువ్వు సహాయపడగలిగినంతగా సహాయపడు, నువ్వు ఆ ప్రభు పనిని హృదయమంతటితో చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా, దేవుని కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో జరగాలి ప్రభా. దేవుని కార్యాలు మా పిల్లల్లో జరగాలి ప్రభా. మీ కొరకు మేము ప్రయాసపడాలి, ప్రయాసపడే వారిగా ఉండాలి నాయన. కృప చూపండి, మీ సన్నిధిని మాతో ఉంచండి అని మన 2 చేతులు అలాగూ దేవుని వైపు చూపిస్తూ అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి పిల్లరా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉన్న నీవు నోరు తెరిచి ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. 2 చేతులు పైకి లేపి, యేసయ్యా నీ కార్యాలు మా జీవితంలో జరగాలి. చెప్పు చెప్పు, నీ నోటితో చెప్పాలి. యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్, నీ నోటితో చెప్పాలి నువ్వు. యూ హ్యావ్ టు కన్ఫెస్, నీ నోటితో చెప్పాలి నువ్వు. దేవునితో చెప్పు, ప్రభువా నీ కార్యాలు మా జీవితంలో జరగాలి ప్రభువా, నీ కార్యాలు మా కుటుంబాలలో జరగాలి ప్రభువా, నీ కార్యాలు మా సంఘములో జరగాలి ప్రభువా, నీ కార్యాలు మా కూటాలలో జరగాలి ప్రభువా, మీ కార్యాలు మా వ్యక్తిగత జీవితాల్లో జరగాలి ప్రభువా. మీ కార్యాలు జరగడానికి నేను ఒక చిన్న పనిని చేయాలి ప్రభువా.
ఒక చిన్న క్రియ, ఒక చిన్న పనిని నేను చేయగలిగినంత వరకు నేను చేయాలి. మీరు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువా, మీ కార్యాలు మాలో జరగాలి అని అడగండి. అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము మీ కొరకు ఆరాధన చేస్తూ ఉన్నాము. మేము చేసే పని ఇదైతే మా పట్ల మీరు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నారయ్యా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాహాబు జీవితంలో దేవుని కార్యం ఎలాగూ తన కుటుంబంలో చూసిందో, ఈ ప్రియులు వారి కుటుంబాలలో దేవుని కార్యాలు చూడాలి ప్రభువా, సహాయము చేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యెరికో పట్టణస్థులు ఆ నిస్సారమైన భూమిని సారవంతముగా ఎలాగూ చూచారో అలాగూ మా జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీ కొరకు ఒక చిన్న పనిని చేయాలి. మీరు మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. షూనేమీరాలు తన ఇంటి పైన ఒక మేడగది కట్టించి ఎలీషాను చేర్చుకుంది. వచ్చినప్పుడల్లా ఎలీషా ఆ ఇంటి పైన ఉండేటట్లుగా ఆ గదిలో ఏర్పాటు చేశారు. తినడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేశారు. ఒక చిన్న పని వాళ్ళు చేశారు. దేవుడు ఆ కుటుంబం పట్ల ఎంత గొప్ప కార్యం జరిగింది. కుమారుడు చనిపోతే ఆ చనిపోయిన పిల్లవాడి కోసం ఎలీషా ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు బ్రతికాడు, సజీవుడిగా ఆ తల్లికి అప్పగించాడు. అది దేవుని కార్యం. దేవుని కొరకు ఒక పని చేసింది షూనేమీరాలు. చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. దేవుని కార్యం జరిగిందయ్యా. ఆ మనస్సు మాలో ఉండాలి. దేవుని కార్యాలు మా కుటుంబాల్లో జరగాలనే మనస్సు ఉండాలి ప్రభువా. అట్టి గ్రహింపు ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి మీరు ఇవ్వండి. దేవుని కొరకు నేను ఉపయోగపడాలి. నేను కొంచెం ఉపయోగపడితే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడనే ఆ విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగూ మేము ఆత్మలో వర్ధిల్లు వారముగా చేయండి. మీ కొరకు మమ్మలను స్థిరపరిచి బలపరిచి గొప్పవారిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అట్టి కృపను ప్రతి ఒక్కరితో ఉంచున్నారు. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి సహాయము చేసి ప్రభు మన పట్ల ఆయన గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.